ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. చెప్పండి. మా మధుగాడి జాతకం బాగుపడాలంటే ఆడి వీడియోలను చూసి ఇంటిల్లిపాది కూర్చొని పక్కపక్క నవ్వించుకోవడం కాదు, చూసాక ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు నానా. కనీసంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్కరిని, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? रुको जरा सबर करो. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. చెప్పండి. ఒరే సైకో వెతవా, దరిద్రపు నా కొడక, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను, ప్రతి ఒక్కరిని. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ ఏం తిడతా నేను? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. నేను ఫస్ట్ నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా. వెల్కమ్ పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు. జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను. పార్టీ పెట్టిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అవినీతి పరుడు లోకేష్ అంటాడు, ఒకసారి జగన్ అంటాడు, ఒకసారి ఇంకొకళ్ళని అంటాడు. అసలు నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి, కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా, దిగిపోద్ది. హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్, సేమ్ టు సేమ్. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏ కలవేకండి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఒరే పవన్ కళ్యాణ్, ఏట్రా ఏంటో తెలుసా? బాటోళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్, కొట్టానంటే డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. జగనన్నా జగనన్నా జగనన్నా, ఒక్కడిని కూడా వదలొద్దన్నా. తొందరగా జూన్ 4 వచ్చేస్తే ఈసారి నా జూన్ 12 బర్త్డే మామూలుగా చేసుకోను. అది నీకు చేతగాని పని. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే
నీ అమ్మ బచాకుండా మమ్మల్ని ఓడగొట్టావు కదా, అయినా కానీ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. శ్రీరెడ్డి విషయం అంటావా? అది పెద్ద బేవర్స్ ముండాది. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు నా కొడక? పవన్ కళ్యాణ్ గారు నువ్వేం మాట్లాడతావు? గబ్బు నా కొడక, చెమటలు కొట్టుకుంటా, చెమట కంపు కొట్టు. తన పోటీ చేసినా కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవని ఒక వెధవ ఎవడైనా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని మొన్నటిదాకా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ ద సడన్ బీజేపీ ఇన్వైట్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో కూడా వేలు పెట్టడానికి రెడీ అయిపోయాడు.